శ్రీమతే రామానుజాయ నమః. ఈ ఏకాదశి రోజే ద్వాదశి వచ్చేస్తే ద్వాదశి పారణ చేసేయచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఏకాదశి ఉపవాసం అంటే ఒకరోజుది కాదు, 3 రోజులది. దశమి, ఏకాదశి, ద్వాదశి. దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి, ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ద్వాదశి రోజు తొందరగా భోజనం చేసేసి ఆ రోజు రాత్రి కూడా ఉపవసించాలన్నమాట. దీనిని కామ్యవ్రతము అని చెప్తారు. ఏంటంటే మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా, అధికం వస్తే కనుక 26 వస్తాయి. ఈ మొత్తం 24 లేదా 26 ఏకాదశుల్లో ఉపవాసం ఎవరుంటారు అంటే సంపదను కోరేవాళ్ళు, సంతానం కోరేవాళ్ళు ఈ ఏకాదశి రోజున భుజించకూడదని చెప్పి మనకి కూర్మ పురాణము ఇలాంటి వాటిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పురాణాల్లో ఏం చెప్తారు అంటే 2 పక్షాలలోనూ ఏకాదశి రోజు ఉపవసించాలని చెప్పి చెప్తారు. అసలు మామూలుగా అయితే గృహస్థికి శుక్లపక్షమునందే ఈ ఏకాదశి వ్రత నియమం ఉంటుంది, కృష్ణపక్షంలో అవసరం లేదు. ఏకాదశి రోజు ఉభయ పక్షాలలోనూ భోజనం చేయకూడదు అనేది వానప్రస్థులకి, యతులకి ఈ నియమం వర్తిస్తుందనమాట. గృహస్థు మాత్రం నిత్యం శుక్లపక్షమునందే ఆచరించాలని చెప్పి మనకి నిర్ణయ సింధువు చెప్తోంది. అయితే ఏకాదశి రోజు సాయంత్రం కనుక ద్వాదశి వచ్చేస్తే ఆ రోజు పారణ చేసేయచ్చా అని అడుగుతున్నారు. ఏకాదశి రోజు సాయంత్రం కనుక ద్వాదశి వస్తే పారణ ఎప్పుడు మర్నాడే చెయ్యాలి. ఎందుకంటే సూర్యోదయానికి తిథి ఉంటే అదే ద్వాదశి కింద లెక్కొస్తుంది. కాబట్టి ఏకాదశి రోజు ద్వాదశి ఉన్నా ఆ రోజు పారణ చేయకూడదు, మర్నాడు రోజు మాత్రమే పారణ చెయ్యాలి. అలాగే రజస్వలు వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు. రజస్వలలో ఉన్నవాళ్ళు ఈ ఏకాదశి ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు.